హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి. మా బాబు కోసం అండి. తనైతే ఊకే ఫోన్ ఆర్ టీవీ ఇవ్వమంటున్నాడు. అందుకే ఇలా అయితే చేస్తున్నాను. చూడండి, మా పాప అయితే పడుకుంది. మా బాబుని స్కూల్కి అయితే పంపించేశాను. ఇప్పుడైతే అదేంటో చూసేద్దాం రండి నాతో పాటు. ఇవైతే చిన్నవి అండి, కుండలండి. వీటిని అయితే క్లీన్ చేస్తున్నాను. బాగా మట్టి పట్టి ఉన్నది వీటిలో, అందుకే వీటిని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇవైతే ఆ వీడియో కోసమే అండి. ఇవైతే మావే అండి. ఎల్లమ్మల కళ్ళగూడలు పోస్తారు కదా, ఆ కుండలండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవి అంత మట్టి పట్టి ఉంది, లోపల పోవడం లేదు. అందుకే చాలాసేపు అయితే క్లీన్ చేశాను. అదంతా వీడియో అయితే పెట్టలేదు, కొంచెమే పెట్టాను. చూడండి, వాష్ అయితే చేసుకుంటాను. ఇంకా కొంచెం పోలేదండి, అట్లనే ఉన్నది. ఏం కాదని చేస్తున్నాను. కొద్దిగా అయితే క్లీన్ అయిపోయాయి. ఇవి కేవలం వీడియో కోసమే కదా, అందుకే కొంచెం అయితే క్లీన్ చేసుకున్నాను. మరి చూడటానికి బాగోలేకపోతే బాగుండదు కదా, అందుకే కొంచెం అయితే క్లీన్ చేశాను. ఈ మూత కూడా చాలా మట్టి పట్టేసింది. బయట ఉండేవండి వర్షంలో. ఇన్ని రోజులైతే వర్షాలు పడ్డవి కదా, మొత్తం అంతా మట్టి పట్టేసినవి. ఇవైతే నల్లగా ఉన్నదైతే కాలిందండి. అందులో వత్తులేసి దీపం పెడతారు కదా, అందుకే అలా ఉంది. మట్టి అయితే ఏం కాదు, ఏమనుకోకండి అలా. ప్లీజ్ అండి, మీరైతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చూడండి, కుండలను అయితే క్లీన్ చేసేసాను. 2 కుండలండి ఇవి, ఒకటి మూత, అంతే అండి. ఇప్పుడైతే మనం వీడియో ఏంటో చూసిద్దాం పదండి. చూడండి, అవైతే మాడిపోయిందండి, ఆయిల్ పోసి ముట్టించినవి. ఇదే అండి వీడియో. చిన్నగా పొయ్యి అయితే వేద్దాం అనుకుంటున్నానండి మా బాబు కోసము. ఇలా బొమ్మరిల్లు లెక్క వంట చేయడానికి బోల్లాట అయితే ఆడుకునే వాళ్ళం కదా మనము చిన్నప్పుడు. అలా చేయడానికి ఇలా మట్టి అయితే పోస్తున్నాను, సమానంగా నేర్పుతున్నాను. అక్కడ గడ్డి అది ఉంటే అయితే మొత్తం అయితే తీసేసుకున్నాను. మేమైతే చిన్నప్పుడు అయితే ఇలానే ఆడుకునే వాళ్ళమండి. మాకైతే అప్పుడు ఈ ఫోన్లు, టీవీలు ఇవన్నీ అయితే ఏం లేవు. అందుకే మా బాబు కోసం కూడా ఇలా అయితే ట్రై చేస్తున్నాను. అలా చేస్తానన్న టీవీ అండ్ ఫోను మర్చిపోతాడని. స్కూల్కి వచ్చినాక ఒకటే పని అండి, ఫోన్ ఆర్ టీవీ ఇవ్వమంటాడు. ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఎవ్వరు లేరు ఆడుకోవడానికి తనకు. అటైతే వెళ్ళానండి. అక్కడ కొంచెం ఎర్రమట్టి అనేది ఉండే, అందుకే దాన్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాను. చూడండి, ఎర్రమట్టి మీద ముగ్గు వెనుకట ఇలానే అలుక్కునేవారు కదండి, ఎర్రమట్టితో పొయ్యి దగ్గర ఎర్రలుకుతో అయితే అలుక్కునేవారు కదా, అందుకే ఇలా అయితే చేస్తున్నాను. మట్టి అయితే సమానంగా అన్నాను. ఇప్పుడైతే దీని మీద అయితే కొంచెం వాటర్ అయితే చల్లుకోవాలి. ఎండ అయితే బాగా కొడుతుందండి. కొంచెం చలికాలమే అని కొంచెం ఎండ అనిపిస్తుంది. అలాగే ఉండేసరికి ఇలా మట్టి మొత్తము సమానంగా అయితే అనుకున్నానండి. మట్టి అయితే మా దగ్గర ఉన్నది. ఇక్కడ చెట్లు అయితే పెట్టినాం మేము, అందులో నుంచి కొంచెం అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే వాటర్ అయితే చల్లుతున్నాను, దాన్ని మెత్తగా నేర్పడానికి, కొంచెం మెత్తపడుతుందని. ఈ వాటర్ చల్లినాకనైతే వీడియో అయితే తీయలేదండి, మళ్ళీ కొంచెం అయితే లేట్ అయిపోయింది. అందుకే ఇదైతే ఎండిపోయింది. స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది, మా బాబు ఏడుస్తున్నాడని. అందుకే స్కూల్కి అయితే వెళ్ళాను తనని తీసుకురావడానికి. స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ అయితే వీడియో అయితే కంటిన్యూ చేశాను. అప్పటి వరకు అయితే ఇది ఎండిపోయిందండి. దీన్ని అయితే మెత్తగా అన్నిపోయాను, కానీ నేను వచ్చే వరకు అయితే ఇది మొత్తం ఎండిపోయింది. అందుకే మళ్ళీ అయితే వాటర్ చల్లాను. చూడండి, ఇదైతే ఇప్పటికీ అయితే వీడియో అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఫోన్ వస్తుంది, అందుకే చేతులు అయితే కడుక్కుంటాను. చూడండి, ఎండిపోయింది. ఇప్పుడు నీడ అనేది వచ్చేసింది. ఇదైతే 3:30కి అండి, అదేమో మార్నింగ్ 11:30కి చేశాను. అప్పుడు మా పాప పడుకుంది, అప్పుడైతే ఎండ ఉండే కొంచెం. ఇప్పుడైతే నీడలు అనేవి వచ్చేసినవి. ఇప్పుడేమో మా బాబు పడుకున్నాడు, మళ్ళీ మా పాప అయితే లేచేసింది. నా దగ్గరే ఉన్నది, అటు వెనుకకైతే ఆడుకుంటుంది. ఇప్పుడైతే మళ్ళీ కొన్ని వాటర్ సెల్ అయితే ఇక్కడ చిన్నగా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. చిన్నగా ముగ్గు పెట్టి దాని మీద పొయ్యి పెట్టేసుకుందామని ఇలా అయితే పెట్టాను. ప్లీజ్ అండి, మీరైతే వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ పల్లెటూరి అమ్మాయిని. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తుంటాయి కదా, పిల్లలకు ఊకే ఫోన్ ఆర్ టీవీ ఇచ్చే బదులు. ఇప్పుడైతే పొయ్యి అనేది పెట్టేసుకుందాము. ఇవైతే చిన్నవి సిమెంటు ఇటుకలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ మా పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాను. వీటి కోసమే, పొయ్యి కోసం అయితే తీసుకొచ్చాను. చూడండి, పొయ్యి అయితే పెట్టేశాను కదా చిన్నగా అండి. అప్పుడు నేను ఇంతకుముందు కుండలు అయితే క్లీన్ చేశాను కదా, అవి పడతాయా లేదా అని
చూశానండి. ఒకసారి ట్రై చేశాను, బాగానే ఉంది. ఇప్పుడైతే ఈ రాళ్ళని అయితే పొయ్యి రాళ్ళని అయితే మనం కడుక్కుందామండి. ఇలానే కడుక్కొని అయితే బొట్లు పెడతారు కదా, అందుకే ఇలా చేస్తున్నాను. మనం కూడా ఇది కేవలం ఆటనే కానీ రియల్గా ఉండాలని అలా అయితే ట్రై చేస్తున్నానండి. మొత్తం ఇవైతే వాటర్ లేకుండా వాటర్ అయితే మొత్తం పడే విధంగా కడుక్కోవాలి. గుడ్డు అయితే కడగద్దండి, ఏది చేసినా కంప్లీట్గా వేయాలి. చూడండి కడిగేసాను మొత్తము. ఇప్పుడైతే పసుపు అండ్ కుంకుమతో అయితే కొంచెం అయితే బొట్లు అయితే పెట్టేసి అంతే అండి. ఇవాళ అయితే ఈ వీడియోలో ఇది మాత్రమే ఉంటుంది, ఓన్లీ పసుపు అండ్ కుంకుమతో బొట్లు పెట్టడము. ఇంకా మిగిలినవి అయితే ఏం చేయలేదండి, ఎందుకంటే మా బాబు అయితే పడుకున్నాడు. తనని ఎంత లేపినా లేవడం లేదు. మళ్ళీ తను లేకుండా వీడియో చేస్తే ఏడుస్తాడని చెయ్యలేదు. ఓన్లీ బొట్లు పెట్టి అయితే ఊకున్నాను. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప వస్తుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ అండి. తప్పకుండా తనైతే ఆడుకుంటుంది, నా దగ్గరకు తీసుకొచ్చి అయితే ఏమో ఇస్తుంది. చూడండి బొట్లు అయితే పెడుతున్నాను. పసుపు పెట్టిన తర్వాత అంతే అండి, కుంకుమతో కూడా పెట్టేసుకున్నాను. తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోను. ఇంకా ఇలాంటి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి మరి కొత్త వీడియోస్ అయితే రావడానికైతే ట్రై చేస్తానండి. చూడండి వీడియో అయితే అయిపోయింది. ఓకే అండి, బాయ్.